ఇక రేవంత్ సర్కార్ రైతు బీమా పథకానికి గుడ్ బై చెప్పబోతుంది. ఈ నెల 15వ తేదీ ప్రీమియం గడువు ముగియనుంది. బీమా కొనసాగించేందుకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసా ఇస్తారనే అంశంపై క్లారిటీ లేదు. సాగునీళ్లు ఇవ్వరు, యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు. పంట కొనుగోలులో నిర్లక్ష్యం, మద్దతు ధర ఇవ్వరు, బోనస్ ఊసేలేదు. కొనుగోలులో తరుగు పేరుతో రైతు జేబులకు చిల్లు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ సర్కార్కు రైతుల ఉసురు తగులుతుందన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మీద కక్షతో రైతులకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. రైతు బీమాతో 1,21,099 రైతు కుటుంబాలకు లబ్ధి కలిగిందన్నారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున 5,909.85 కోట్ల పరిహారం అందిందని తెలిపారు. ఇంటింటికి ఇందిరమ్మ బీమా పేరుతో రైతు బీమాను ఎత్తేసేందుకు ప్రయత్నిస్తున్నారని నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇంట్లో ఒకరికి మాత్రమే పరిమితం చేయడం ఏంటన్నారు. జూన్ 2 నుంచి పథకం అమలు చేస్తామని ప్రకటించి జోరుగా ప్రకటనలు ఇచ్చారని తెలిపారు. దానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయలేదన్నారు. గుంట భూమి ఉన్న రైతుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతు బీమా పథకం అమలు చేశారని గుర్తు చేశారు. ఈ పథకం కోసం గుంట భూమి కొనుగోలు చేసిన వారు చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఎత్తేశారని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో కళ్యాణ లక్ష్మి పథకానికి హైకోర్టు బ్రేకులు వేసిందన్నారు.